హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అశ్వా మీడియా. సో వ్యూవర్స్, ఈ రోజు అయితే నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే పరేషాన్ బబ్బు వాళ్ళ ఫాదర్ ఎక్స్పైరీ గురించి. అండ్ ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ ఎట్లా ఎక్స్పైర్ అయినారు, ఆయనకి ఏమైంది అంటే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తున్నారు. అసలు ఆ చనిపోయిన ఆయన పైన కూడా బ్లేమ్ చేయడం అలాంటివి జరుగుతున్నాయి. లైక్ నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే ఏంటంటే, ఆయన ఎక్స్పైర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆయన హెల్త్ ఇష్యూ. ఆయన చనిపోతాడు అంటే ఒక 10 డేస్ బిఫోర్ నుండి ఆయన ఆయన 10 డేస్ బిఫోర్ ఆయనకు పెరాలసిస్ వచ్చింది. అట్లా జరగడం వల్ల ఆయన గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి 10 డేస్ అక్కడ ట్రీట్మెంట్ అయింది. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఏదో ఆపరేషన్ ఉండడం వల్ల అక్కడ నుండి మళ్ళీ సిటీ న్యూరోస్ కి షిఫ్ట్ అయినారు. అండ్ అక్కడ కూడా కొంచెం ఓకేగా ఉండి ఆయన సడన్ గా ఇట్లా అంటే లైక్ ఇట్లా సడన్ గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. సో ఇంకొకటి, ఇప్పుడు ఆయన బతుకున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏంటో, ఫాదర్ లవ్ ఏంటో ఒక కొడుకు అండ్ ఆ తండ్రికి మాత్రమే తెలుసు. ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఏదో ట్విస్ట్ లాగా ఉంది. ఇదేంటంటే బబ్బు వాళ్ళ ఫాదర్ గురించి మిస్ యూ అంకుల్ అని పెట్టినాడు అని అదొక క్వశ్చన్ మార్క్ అయితే ఉండిపోయింది అందరికి. సో అది మెయిన్ రీజన్. అదైతే ఇప్పుడు టోటలీ అందరికి కూడా కన్ఫ్యూజన్ ఉంది. నేను ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేసుకుంటా మాట్లాడుతున్నా ఇన్ ద సెన్స్ ఏదో నేను అక్కడ వర్క్ చేసిన అని కాదు. నాకు వాళ్ళ గురించి తెలుసు. ఇప్పుడు పరేషాన్ బాయ్స్ గురించి నాకు అందరి గురించి తెలుసు, బికాస్ నేను వాళ్ళతో కలిసి వర్క్ చేసిన కాబట్టి వాళ్ళ గురించి నాకు తెలుసు. ఇమ్రాన్ అన్న వాళ్ళ వైఫ్ కానీ, లేదంటే బబ్బు వాళ్ళ మదర్ కానీ, ఎవరైతే తమ్ముడు ఉన్నాడో వాళ్ళ మదర్ కానీ, నేను వీళ్ళందరితో మాట్లాడినా. బట్ దే ఆర్ నాట్ సచ్ క్యారెక్టర్స్. అట్లాంటి వాళ్ళని మాత్రం నేను చెప్పను. ఇప్పుడు బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి రీజన్ కూడా ఇప్పుడు ఇమ్రాన్ అన్నకి అండ్ బబ్బు వాళ్ళ మదర్ కి ఇమ్రాన్ అన్నకి కూడా ఏదో ఎఫ్ఐఆర్ ఉంది అని, వీళ్ళిద్దరే ఏదో చేసినారని. సో అలాంటివి కొత్త కొత్త కోణాలు అయితే బయటకు వస్తున్నాయి. అలాంటిది అయితే ఏం లేదు. ఆయన చనిపోవడానికి మెయిన్ రీజన్ ఆయన ఎక్కువ తాగుతాడు అండ్ లంగ్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పి. సో అట్లుండడం వల్ల ఆయన ఎక్స్పైర్ అయినాడే తప్ప రీజన్ మాత్రం ఏదో ఈయన చనిపోవడానికి వాళ్ళేదో రీజన్ అన్నట్టు మాత్రం మనం చెప్పుకోలేం గైస్. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ తో కలిసి వీడియోస్ చేయలేడు అది ఇది అని చెప్పి అలాంటివి కూడా కొత్త కొత్త ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఒక మదర్ గురించి, ఫాదర్ గురించి నేనైనా ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మా అమ్మని చూపెట్టుకోవడానికి, మా నాన్నని చూపెట్టుకోవడానికి స్క్రీన్ పైన అన్న ఎక్కడైనా నేను ప్రౌడ్ గానే ఫీల్ అవుతా. ఈవెన్ అక్కడ బబ్బు కూడా సేమ్ అదే విధంగా ఉండే. కానీ ఏమో ఆయన అంకుల్ అని చెప్పి పెట్టడం, మిస్ యూ అంకుల్ అని పెట్టినారు. ఒక పోస్ట్ రీసెంట్ గా మనం చూసినాం ఇన్స్టాగ్రామ్ లో. ఆ పోస్ట్ పెట్టి మిస్ యూ అంకుల్ అని చెప్పి కింద పెట్టడం వల్ల అది ఒక పెద్ద డౌట్ గా ఉండిపోయింది వ్యూవర్స్ అందరికి కూడా. సో ఆయన ఎందుకు పెట్టాల్సి వచ్చిందో, ఎందుకు పెట్టినాడో అదైతే మనకు రీజన్ తెలియదు. కానీ మెయిన్ ఆయన చనిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మాత్రం ఇదే. ఆయనకి హెల్త్ బాగాలేక పెరాలసిస్ వచ్చి ఆయన హాస్పిటల్లో జాయిన్ అయిన ఉండే. 10 డేస్ గాంధీలో ఉండే అండ్ గాంధీ నుండి సిటీ న్యూరోకి జాయిన్ చేసినారు. అక్కడనే సంథింగ్ ఏదో జరిగింది. ఇంకొకటి, ఇక్కడ డాక్టర్స్ నెగ్లెక్ట్ చేయడం వల్లనే ఆయన ఎక్స్పైర్ అయినారు. లేదంటే పెరాలసిస్ వచ్చి ఇంత సీరియస్ గా ప్రాణం ఎందుకు వెళ్ళిపోతుంది, ప్రాణం ఎందుకు పోతుంది పెరాలసిస్ రావడం వల్ల. పెరాలసిస్ వచ్చిన తర్వాత కూడా అంటే ఉంటారు కదా, లైక్ బెడ్ పైన ఒక కొన్ని రోజులు అట్లా ఉంటారు, ప్రాణంతోనైతే ఉంటారు. కానీ నా పెరాలసిస్ వచ్చి చచ్చిపోవడం ఏంది అని చెప్పి అట్లా కూడా వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అట్లా కూడా కొంచెం సఫర్ అయినారు. ఇక్కడ డాక్టర్స్ నెగ్లిజెన్సీ ఉంది అని కూడా వాళ్ళు అంటున్నారు. అంటే టోటలీ డాక్టర్స్ నెగ్లిజెన్సీ ఉంది అని మాత్రం చెప్తున్నారు. సో ఇది ఇప్పుడు పరేషాన్ బబ్బు వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి రీజన్ అయితే వీళ్ళు కాదు. వీళ్ళకి ఆయన డెత్ కి అయితే ఏం రిలేషన్ లేదు. థ్యాంక్ యూ గైస్.